ఈ వీడియోలో మనం గుమ్మడికి సంబంధించి వివరాలు మాట్లాడుకుందామండి. ఈ గుమ్మడిని నేను వర్షాలు పడగానే పెట్టాను. బాగా పాకింది. చాలా కూడా కాసింది కాయల్ని. ఈ గుమ్మడికి నేను ఎక్స్ట్రాగా ఇచ్చినది ఏమీ లేదు. మొదట్లో మనం తోలిచ్చిన ఎరువే. ఆ ఎరువుతోనే ఇవి కాస్తున్నాయి. పోషకాలను అయితే ఎక్స్ట్రాగా ఏమీ ఇవ్వలేదు. ఫస్ట్ మొక్కజొన్న పెట్టాను. మొక్కజొన్న సందుల్లో పసుపు పెట్టాను. ఆ తర్వాత ఇది కూడా 4 పాదులు పెట్టాను. ఇది మొక్కజొన్న పసుపు మధ్యలో నేల ఖాళీ లేకుండా పాకేసింది. ఇప్పటి వరకు అయితే సరిపోయాయి పోషకాలు. గుమ్మడికాయలు బాగానే కాసాయి. అందులో వర్షం కూడా ఉంది కాబట్టి దాని ఇష్టం వచ్చినట్టుగా పెరుగుతూ ఉంది. నేల ఖాళీ లేకుండా వేశాను, ఎందుకంటే ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి. పసుపు, మొక్కజొన్న, గుమ్మడి 3 కలిపి పెరుగుతున్నాయి. చూసారుగా ఎన్ని గుమ్మడికాయలు వచ్చాయో. ఈ పసుపు మనం జూన్లో నాటాం కదా, ఇప్పుడు ఇలా ఉంది. మామిడి అల్లం, పసుపు 2 కలిపి నాటాను నేను. ఏది మామిడి అల్లం ఆకు, ఏది పసుపు ఆకు అనేది నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. 2 ఆకులు ఒకే రకంగా ఉన్నాయి, డిఫరెన్స్ తెలియట్లేదు నాకు. మొక్కజొన్న కూడా అయిపోయింది. ఇవన్నీ పీకేసేయాలి. నేల మీదే కాదండి, కంచెలకు కూడా పాకుతోంది ఇది. పసుపు చాలా బలంగా, ఎలాంటి పోషక లోపము లేకుండా పెరుగుతుందండి ఎరువుతోటే. ఇంకా నెక్స్ట్ ఏమన్నా అవసరం అవుతాయేమో పోషకాలు, కానీ ఇప్పటికైతే ఏమీ ఇవ్వలేదు. ఆ ఎరువు బలమే సరిపోతూ ఉంది. ఇప్పటికీ బాగానే పెరిగాయి. చూడండి గుమ్మడికాయలు ఎన్ని వచ్చాయో.